అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం చాలా మంది అడిగారు, కొంతమంది మిత్రులు, కొంతమంది విద్యార్థులు అడిగారు ఆర్టికల్స్ గురించి చెప్పండి. ఎందుకంటే ఆర్టికల్స్నే మేము ఒకప్పుడు చదివినవి, ఇప్పుడు కూడా పిల్లలు కొన్ని ట్రిక్స్ తెలియాలని చెప్పి మా ఆర్టికల్ గురించి చెప్తున్నాను. ఆర్టికల్స్ అనేవి చాలా ఈజీ, బ్లైండ్గా మనం పెట్టచ్చు. ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ, డిఎస్ఆర్బీ ఎగ్జామినేషన్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, లేదా టెట్లో కానీ. సో వీటిలో ఆర్టికల్స్ అనేవి చాలా వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్టికల్స్ అనేవి మనకు రెండు రకాలు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది అనమాట, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ యాన్ అనమాట. డెఫినెట్ ఆర్టికల్ ది అనేది అది ఒక్కటే అన్నప్పుడు మాత్రమే ది ఉపయోగించాలి. ది సన్, చూడు వేరే వాళ్ళు కదా. ద మూన్, ఒకరే కదా మూన్ ఉండేది. ద అర్త్, తర్వాత ద స్కై, ఆకాశం తప్ప వేరే లేదు కదా. ఇలాగా మనం అదొక్కటే అన్నప్పుడు ది ఉపయోగించాలి. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే, మనము మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, ది తబలా, ది గిటార్, ది వైలిన్, అంటే దానికి ఇంకా వేరే పేర్లు లేవు. ఇప్పుడు నదుల పేర్లు వచ్చినప్పుడు గుడ్డిగా మనము ది పెట్టచ్చు. ది గంగా రివర్, ది తుంగభద్ర రివర్, ది పెన్నా రివర్. అంటే నదులు గంగా కాకుండా, గంగాని మళ్ళీ ఇంకో రకంగా పిలిచేది ఎక్కడ లేదు కదా, గంగానే అంటారు. పెన్నా ఎక్కడ ప్రవహిస్తుందో ఆడే పిలుస్తారు. అలాగే ఓషియన్స్ ముందర కూడా ది ఉపయోగించాలా. ఇంకా వేరే మన పసిఫిక్ మాత్రం వేరే లేదు కదా, ఇంకో పేరు పిలిచారు కాబట్టి ది పసిఫిక్, ది అట్లాంటిక్, ది అంటార్క్టిక్. అంటే నదుల ముందర కానీ, సముద్రాల ముందర కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర కానీ మనం ఏం ఉపయోగించాలా, డెఫినెట్ ఆర్టికల్ ది అనేది ఉపయోగించాలా. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీస్, హైయెస్ట్, లోయెస్ట్, టాలెస్ట్, అంటే ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ కూడా మనము ది అనేది ఉపయోగించాలా. అదేవిధంగా న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రపత్రిక ఉంది, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా, చాలా ఉన్నాయి పేపర్లు. ఏ పేపర్ అయినా అది తప్ప వేరేది లేకపోతే దాని ముందర గుడ్డిగా మనము ది ఈనాడు, ది సాక్షిని పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవి తప్ప వేరే దాని ముందర కూడా మనం ది ఉపయోగించాలి. అలాగే మనము హోలీ బుక్స్ ఉన్నాయి, ది రామాయణ, ది భగవద్గీత, ది బైబిల్, ది ఖురాన్. కాబట్టి రిలీజియస్ ముందు కూడా మనము ది ఉపయోగించాలి. ఎందుకంటే హిందూ మతం అంటే ఒకటే ఈ ప్రపంచంలో. తర్వాత ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, వాటి ముందు కూడా మనము ది అనేది ఉపయోగించాలా. సో ఇదేనమాట ది గురించి. తర్వాత ఏ యాన్, వెరీ సింపుల్ అండి. ఏ యాన్ అనేది ఈజీగా మనము గుర్తుపట్టచ్చు, ఈజీగా మనం గుడ్డిగా పెట్టచ్చు. ఎలాగ చెప్తాను. అందరు కూడా అక్షరమాలు తెలియవచ్చు కదా. ఆ నుంచి అమహ లోపల, కా నుంచి బండిరా, ప్రతి ఒక్కరు రాసిన పిల్లప్పుడు. ఆ నుంచి అమహ అంటే మనము ఏదైనా ఒక పదం తీసుకునేప్పుడు, ఆ పదం పలికేటప్పుడు వాటి యొక్క సౌండ్ ఆ నుంచి అమహ లోపల ఉంటే మనము యాన్ పెట్టాలి. ఇప్పుడు కా నుంచి బండరా అంటే కా ఖా గా గా జ్ఞ అంటే బండరా వరకు ఉంది కదా, ఎరలవ శేష ఉంది కదా, బండరా వరకు. సో ఆ శబ్దం వస్తే పదం పలికినప్పుడు అప్పుడు ఏ ఉపయోగించాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బుక్ ఉంది, బా, బూ. బా అనేది ఎక్కడ వస్తా ఉంది, ఆ నుంచి అమా లోపల శబ్దం రాలే. బా ఎక్కడుంది, కా నుంచి బంటరా లోపల ఉంది. కాబట్టి గిడ్డిగా బ్లైండ్ గా మనం ఏ బుక్ అని పెట్టాలి. స్లేట్, ఏ స్లేట్. ఇప్పుడు అంబ్రిల్లా ఉంది, ఇప్పుడు ఇంబ్రిల్లా అనం కదా, అంబ్రిల్లా అనేమంటాం ఏ ఆ అంబ్రిల్లా. ఆ ఎక్కడ ఉంది, ఆ నుంచి అమా లోపల ఉంది. కాబట్టి దానికి యాన్ అనేది ఉపయోగించాలి. అలా ఎగ్, ఏ ఏ ఏ ఎక్కడ ఉంది, ఆ నుంచి అమా లోపల ఉంది. కాబట్టి యాన్ ఎగ్, అవునా. సో ఇలాగా సౌండ్ బట్టి కూడా మనము ఆ నుంచి అమా లోపల సౌండ్ వస్తే యాన్ అని, తర్వాత కా నుంచి బండ లోపల వస్తే దాన్ని ఏ అని ఉపయోగించవచ్చు. సింపుల్గా రాయొచ్చండి, ఇది బ్లైండ్గా రాయొచ్చు, ట్రిక్స్ అనమాట. మీరు తప్పకుండా ఒకసారి వీడియోని బాగా చూడండి, దీని ప్రకారం మీరు రాయండి, మంచి సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. మీ లీలామణుడు, వ్యక్తిత్వ వికాస్ నిపుణులు.